కంగ్రాచులేషన్స్ రా. ఆ లతా గీతలతో మీకు మ్యారేజ్ సెటిల్ అయిందట కదా, ఈ రోజు నిశ్చితార్థం రా. అవునరా, మేము దూరం నుంచి ఫిగర్స్ కి బీట్ వేసుకొని బతికేస్తున్నాం, మీరు రూట్ వేసుకొని ప్రొసీడ్ అయిపోతున్నారు. లక్కీ ఫెలోస్ రా. ఈ శుభ సందర్భంలో మీరు మాకు పార్టీ ఇవ్వాలి. అవునరా, పదండి బార్కి వెళ్దాం. అరే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఇంకోసారి ఇస్తాం రా. ఇంకో గంటలో నిశ్చితార్థం, వెళ్ళిపోవాలరా మేము. పార్టీ అంటే శాంతి జరిపించడం, అది జరిగాక ఏ తాంబూలాలైనా కిల్లిలైనా. పదండ్రా. టైం లేకపోతే వెళ్ళిపోతురు కానీ రా. పదండ్రా. రండి. నమస్కారం. 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 కూర్చోండి. నమస్కారం కలెక్టర్ గారు. ఏంటి మన ఫ్యామిలీ రాలేదా? సారీ, మీ ఫ్యామిలీ రాలేదా? అది అవుట్డోర్ అర్థం. వెళ్ళి కూర్చోండి. బాబాయ్ కలెక్టర్ గారు వచ్చారు. తెలిసిందా? అవుట్డోర్. నమస్కారం. హలో, వెల్కమ్. అవుట్డోర్ అంటే నమస్కారం. 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 రండమ్మా. రాజారాం గారు నమస్కారం సార్. ప్రియా, మన ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారు. ఏమండి? బాదేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళేర్రా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకి మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళు చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోతుంది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేక. ఛీ. నమస్కారం. నమస్కారం అండి. నువ్వా? ఇక్కడే ఉన్నారు. తమ్ముడు కోసం చూస్తాను బాబాయ్, ఇంతవరకు రాలేదు. టైం కూడా అవుతుంది. టైం అయిపోతుందని టైటానిక్ మునిగిపోయినట్టు ఓ టెన్షన్ పడిపోతావేంటి? వాళ్ళు లేకుండా తాళి కట్టడానికి వాళ్ళు కావాలి కానీ తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇద్దరు చాలు. రండి రండి. కరెక్టే. రండి. అంటే పార్టీ ఇచ్చే మీరు తాకుండా మీరు తాగాలా? ఏరా, ముష్టోళ్ళకి అన్నదానం చేసినట్టు మీరు మాకు మందు దానం చేస్తారా? ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. అవతల ఫంక్షన్ ఉందిరా. ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పేకల దాకా తాగమన్నావా? చీజ్ చెప్పి ఒక్క గ్లాస్ పుచ్చుకోండిరా. ప్లీజ్. ఇది కాదురా, ఒక్క స్మాల్ మా కోసం, మన స్నేహం కోసం తీసుకోండిరా. లేదంటే అన్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం. పదండ్రా. పదండ్రా. రే ఆగండ్రా. రే రవి, ఒక్క స్మాల్ తీసుకుందాంరా. కానీ మందు తాగమని అన్నయ్య మాట ఇచ్చాం కదరా. తీసుకోవద్దురా, ఎక్క ముందు తీసుకోవద్దు. ఇదే లాస్ట్ టైం. ప్లీజ్ తీసుకోండిరా. ప్లీజ్ రా, ఒక్క పెగ్గు తీసుకోండిరా. మళ్ళీ మనం ఇలా కలుస్తామో లేదో. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ పెళ్ళాలు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు లేదో. ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్. పెళ్ళికి నీ బండి మీద అలాగే బాబు, వస్తాను. ఏంటైతే బాబాయ్ లేట్ గా బాబాయ్. అవతరాలు తగలంటావేంట్రా? తాంబూలాలు ఇంకా పుచ్చుకోలేదురా. అంటే మా వదిన గారి దగ్గర ఉన్నాయన్నమాట. హలో వదిన గారండి. మై డియర్ రెస్పెక్టెడ్ వదిన. మా తాంబూలాలు మాకు ఇచ్చేస్తే నవ్వులేస్తాం. వస్తాను బాబాయ్. వీణేనని జెమ్స్? అది కదమ్మా. దయచేసి మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏమన్నా వీళ్ళని లక్ష్మణులు అన్నావా? రాముడికి ఇలాంటి తమ్ముళ్ళుంటే ఆ రావణాసురుడి కంటే ముందు తన తమ్ముళ్ళని చెప్పేవాడు. ఆడాళ్ళు కడుపులు చేసే మగాళ్ళని నమ్ముతారు, కన్విన్స్ చేసే మగాళ్ళని నమ్మరా? నిజమే మరి. కడుపులు చేసిన మగాళ్ళని కాళ్ళు పట్టుకుని కన్విన్స్ చేస్తే కనీసం గుడ్డ కరిగి మనసు మార్చుకుంటారు. కానీ ఆ దేవుడి దిగి వచ్చినా నీ తాగుపోతు తమ్ముళ్ళు మాత్రం మార్చలేడు. అమ్మ దేవి, అంత మాట అనుకోక. ఏదో పిల్లలు తొందరపడి. చాలా ఆపండి. పెళ్లి పెటాకులు లేని పెద్ద మనిషి నువ్వు, ఆర్థిక లేని ఇల్లు మీది, పెళ్లి పేరటానికి విలువ తెలియని బ్రతుకులు మీది. అసలు నిశ్చితార్థానికి అర్థం తెలుసా మీకు? సగం పెళ్లి అయిపోయినట్టే. దీనికే ఇలా వచ్చిన తాగుబోతులు రేపు పెళ్ళయ్యాక నా చెల్లెల బ్రతుకులు ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమండి, నేను వీళ్ళను అక్కలా పెంచలేదు, అమ్మలా పెంచాను. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కన్నీళ్ళు వచ్చేది నాకండి. అలాంటిది వీళ్ళకిచ్చి నా చెల్లెలు ఎలా పెళ్లి చేయగలను? అంతెందుకండి, మీకే కూతుళ్ళుంటే ఈ పరిస్థితుల్లో పర్వాలేదులని పెళ్లి చేస్తారా? చెప్పండి. ఎప్పుడో ఒకసారి తాగడం తప్పేమిటి? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అది ఫ్యాషన్, కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు.
ఇప్పుడు చెప్పండి, నిశ్చితార్థానికి తప్పుదాగి రావడం ఫ్యాషనా? అందరి ముందు ఒళ్ళుపై తెలియకుండా పడిపోవడం కల్చరా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే వాళ్ళకి కొంచెం విషయం ఇచ్చి చెప్పేడు నయం. కనీసం చచ్చేలా సుఖపడతారు వాళ్ళు. అమ్మ అక్క ఆలి ఏ ఆడదిక్కు లేని అలాగా మనుషులు మీరు. వీళ్ళలో ఏ ఒక్కరున్నా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. వెళ్ళు, వెళ్ళి మనుషులా ఎలాగో బ్రతకలేని నీ తమ్ముళ్ళని కనీసం మాట మీదైనా బ్రతికేలా చూసుకో. తాగొచ్చి 10 మంది నా పరువు తీస్తారా? నలుగురులో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం నా వదిలిపెట్టావు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి అడిగాను, తాగరని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నాడు నా మీదే ఒట్టేసి తాగరని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఏంటో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి పొండే. అలా పిలిచే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైనా పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యులు అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపించారు. ఆగండ్రా, ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను.